రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం అనుక్షణం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మామూలుగా ఒక మనిషి కంటికి తగిలే పుల్ల కనిపెట్టుకు తిరగాలమ్మా అంటాడు. అటువంటిది రాజకీయాల్లో ఉంటే ఆ రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా మనం అనేవాళ్ళు లేకపోతే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇక అవతల ఆడింది ఆట పాడింది పాట అనుకుంటే అంటే శత్రువు. సో శత్రువు అనేవాడు మనకు ఉన్నప్పుడు రాజకీయంలో ఏ క్షణం ఏదైనా జరగచ్చు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. పవన్ కళ్యాణ్ విషయంలో 100% ఇదే నిజం. ఆయన మరింత జాగ్రత్త ఉండాల్సిన సమయం వచ్చేసింది. ఏకంగా జనసేన పార్టీ ఆఫీసులో ఆయన ఉండంగా ఒక వ్యక్తి జనసేన పార్టీ ఆఫీసులోకి వచ్చి అక్కడున్న వారి మీద గొడవపడి కారు అద్దాలు ధ్వంసం చేశాడు అంటే అసలు ఎంత నిర్లక్ష్యమైన అసలు అక్కడ ఇమ్మీడియట్గా పోలీసులు రియాక్ట్ అయ్యి అసలు ఎవర్రా ఇతను అని చెప్పేసి ముందు పట్టుకున్నప్పుడు అతని పేరు నారద నీలాద్రి, అతనిది శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం అని చెప్పి తేల్చారు. సరే, జనరల్గానే ఒక పార్టీ ఆఫీస్లో ఒక జర్నలిస్ట్ వెళ్ళాలన్నా ఫస్ట్ నువ్వు కార్డు చూపాలి, పలానా చోట నుంచి వస్తున్నా అని. కార్డు చూపిన తర్వాత అక్కడ ఉన్న అతను అడుగుతాడు, ప్రజెంట్ ప్రెస్ మీట్లు ఏం లేవు కదండి, మీడియా కాన్ఫరెన్స్లు ఏం లేవు కదండి, ఇంకెక్కడికండి అంటాడు. నువ్వు పర్పస్ ఏంటో చెప్తే మళ్ళీ అక్కడ ఉన్న అతను ఫోన్ చేసి వాళ్ళని అడిగి ఓకే రమ్మన్నారు వెళ్ళండి అంటే అప్పుడు వెళ్ళాలి. అట్లాంటిది ఓ వ్యక్తి అసలు ఎలా లోపలికి వచ్చాడు, అక్కడ ఉన్న కారు అద్దరు ఎలా పగలు కొట్టాడు, అదే సమయంలో పవన్ కళ్యాణ్ లోపల అసలు ఉండటం ఏంటన్నట్టు అసలు ఇది. ఇప్పుడు కీడించి మేలన్సలు అంటారు కదా, నేను అలా చెప్తున్నాను తప్ప వేరేది కదా. ఓకేనా, పవన్ కళ్యాణ్ 200 సంతోషం గొప్పగా ఉండాలి. ఓకే, దట్స్ మై డ్రీమ్. విషయం ఏంటంటే ఇప్పుడు విషం పూసిన కత్తి అంటారు, లేదన్నప్పుడు సైనైడ్, ఇటువంటివి ఉంటాయి. దయచేసి ఇటువంటి పిచ్చాల్సిన మైండ్లోకి ఎవరు రానివ్వకండి. నేను జనరల్గా బయట సిఐడివి తర్వాత జనరల్గా క్రైమ్ థ్రిల్లర్స్ ఇవన్నీ చూస్తాను కదా, అందులో జస్ట్ చెప్తున్నాను అంతే. ఆ విషం తాలూకు జస్ట్ నువ్వు పాటికలు పట్టుకుంటే చాలు. నువ్వేదో సమయంలో నువ్వు మొఖాన్ని తుడుచుకోవటమో లేదన్నప్పుడు నీ చెమటలోకి వెళ్ళిపోవటం ఏదో చేసింది, ఇన్ని పడేది గెలిపేద్ది. అది కష్టమే ఇంకా బతకటం. అందుకే గతంలో పవన్ కళ్యాణ్ అన్నాడు, బాబు దయచేసి కొంచెం దూరం ఉంటూ ఉండండి, ప్రమాదం ఎప్పుడు ఎట్టించి వస్తుందో తెలియట్లేదు, మీరు నా వాళ్ళే, కానీ మీ ముసుగులో ఎవరైనా కానీ వచ్చి నన్ను ఏదైనా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని కూడా అన్నాడు. ఈరోజు అధికారం వచ్చింది, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. డిప్యూటీ సీఎం ఉన్నటువంటి వ్యక్తికి రక్షణ ఏదండి? ఎందుకే పోలీసులు ఇమ్మీడియట్గా పెంటారాం అని చెప్పేసి అక్కడ ఎవరైతే ఎస్ఐగా ఉన్నారో సెక్యూరిటీ పర్పస్ ఆయనతో పాటు విధుల్లో ఉన్న 4 మొత్తం 5 కూడా వారికి సంబంధించి రిజర్వ్ పోలీస్ అంటారు కదా, హెడ్ ఆఫీస్కి అటాచ్ చేసేసారు. బొద్దురా బాబు ముందు మీరు వెళ్ళిపోండి అన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు అక్కడ అసైన్ చేశారు, ఇమీడియట్గా విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో తెలిసింది ఏంటిది, వచ్చిన అతనికి మతిస్థిమితం లేదని అంటున్నారు. అరే ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ మంగళగిరి, మతిస్థిమితం లేకపోవటం ఏంటి? సరే పగలగొట్టడం మతిస్థిమితం లేదనుకుందాం, లోపలికి ఎలా వచ్చాడు? లోపల జనసేన పార్టీ ఆఫీస్లో కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో నడుస్తుందట, దానికోసం వచ్చారని అనుకున్నారట. ఎలా అనుకుంటారు అసలు అట్ట? వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గేడితో లోపలికి వెళ్తుంటే ఎవరు బాబు నువ్వు, ఎవరితో వచ్చావు, ఏం పని చేస్తున్నావు అడిగేదా పంపాలి. అరళ పంపుతారు ఎవరిని పడితే వాళ్ళని అసలు. అంటే ఎంత నిర్లక్ష్యమైన అసలు ఈరోజు జరిగింది. గబక్కన వాడు ఆ పిచ్చో అనకూడదు, కానీ నిజంగా మానసికంగా సరిగా లేడని అనుకుందాం, వాడు బాంబుని తీసుకొచ్చి చేస్తే ఏమయ్యేది? ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయండి. ఎంత అజాగ్రత్త అసలు. కొద్ది రోజుల క్రితమే ఎవరో ఒక అతను జనసేన సంబంధించిన ఒక అతనే మంగళగిరిలో జనసేనని ఎదనీయకుండా చేయడానికి కొన్ని శక్తులు కుట్ర పడుతున్నాయి అంటూ ఓ స్టేట్మెంట్ అది ఇచ్చాడు. ఆ తర్వాత ఈరోజు ఇలా, దీనికన్నా ముందు లాస్ట్ ఇయర్ ఏకంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ జనసేనది దానికి దగ్గర డ్రోన్ ఎగురుతూ ఉంది అసలు. ఈ రోజులలో డ్రోన్లతోనే కదా పాకిస్తాన్ పనిమూల పనులన్నీ చేస్తున్నాడు. కోర్స్ మనం కూడా ఎన్నో మంచి పనులు చేస్తున్నాం డ్రోన్లతో. అంటే డ్రోన్లు యూజ్ చేసి గొర్రెని ఏమైనా చేయొచ్చు. అలా లాస్ట్ అది కలకనం. ఈరోజు వచ్చేసి ఇలా. సో నా హంబుల్ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన చుట్టూతున్న మనుషులు కానీ, జాగ్రత్త అయ్యా,
ఎట్టి పరిస్థితిలో కూడా గుడ్డ కాల్చి మేదేసే బ్యాచ్ ఉంటారు. ఎవడేదో ఒక దిక్కుమలిన పని చేసేసి కులాల మధ్య చిచ్చుపెట్టి పార్టీల మధ్య చిచ్చుపెట్టి ఏపీని కూడా అసలు భయంకరంగా నిప్పు రాజేద్దాం చూస్తున్నారు కొంతమంది. అయితే ఇటు మూమెంట్లో ఇంటెలిజెన్స్ దండం పెడుతున్నారు, జాగ్రత్త మీరు నిఘా పెట్టండి. అండ్ సెక్యూరిటీ ప్రతి క్షణం కూడా అప్రమత్తం ఉండండి, క్రాస్ చెక్ చేసుకుని పంపండి. పవన్ కళ్యాణ్ గారు మీరైతే కంటి దైలపులో కనిపెట్టి తిరగండి సార్, ప్లీజ్ సార్, జాగ్రత్తగా ఉండండి. స్టేట్ గవర్నమెంట్ ఇది విచారణకు ఆదేశించింది, మొత్తం ఎంక్వైరీ అయితే నడుస్తుంది. బట్ ఐఎమ్ షూర్ ఇది ఆషామాషి అయితే కాదండి. ఎవరో పెద్ద ప్లానే వేశారు. మేకా పులిలాగా పిల్లోడు కానీ నాన్న పులి వచ్చిందంటే తండ్రి వస్తాడు, తీరా పులే ఉండదు. రెండోసారి పిల్లోడు వస్తాడు, మరలా వస్తాడు, పులి ఉండదు. మూడుసారి అరుస్తాడు, ఈసారి రాడు. బట్ ఆ పులి వచ్చి మేకలు పట్టుకుని వెళ్ళిపోయింది. ఈలోపు వాళ్ళ నాన్న వస్తాడు, ఏది రండి నేను అరిచాను, నువ్వు రాలేదు కదా అంటాడు. అదేంట్రా ముందు 2 సార్లు అరిచావంటే నువ్వు వస్తావు అని అరిచాను, మరి 3వ సారి పులి వచ్చిందని అరిచాను అంటాడు. సో ఇప్పుడు ఇటువంటివి ఎలా ఉంటాయంటే మంచిమతో లేని వాళ్ళే వాళ్ళు తెలియక వచ్చారులే ఇలా అంటారు. ఆ తర్వాత ఒకటి కావాలని క్రిమినల్ కూడా వస్తే తెలిసి. సో అందుకేనండి జాగ్రత్తగా ఉండాలండి ప్లీజ్.